श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित श्री जी.के. रेगे रिटైర్డ్ తహసీల్దార్ ఇండోర్ నిన్నటి తరువాయి 1924లో నా 4వ కుమార్తె మైనాబాయికి వివాహం చేయదలిచి సంబంధాల కోసం వెతకనారంభించారు. కానీ సరైన వరుడు దొరకలేదు. నేనప్పుడు సెలవు పెట్టున్నాను. నా భార్యను అంజన్గావ్లో ఉన్న ఆమె సోదరుని ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళిన రెండో రోజు జీరాపూర్ వెళ్ళు అనే కంట 9 నెలల గర్భిణిగా ఉన్నందువల్ల వెళ్ళలేకపోయాడు. అందువల్ల వాడి పై అధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. నా సెలవు ముగిసిన తరువాత నన్ను నెమావర్ జిల్లాలోని
ఖదేగాంకు బదిలీ చేసినట్టు తెలిసింది. కానీ ఆ ఉత్తర్వులను సంతకం కోసం రెవెన్యూ మినిస్టర్ దగ్గర పంపినప్పుడు నా నుండి అభ్యర్థన లేకుండానే అతను ఆ ఉత్తర్వులను రద్దు చేసి నన్ను జీరాపూర్ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నేను జీరాపూర్ వెళ్ళాను. ఉద్యోగంలో చేరిన 15 రోజులకు నేను పర్యటిస్తూ సాయి తన చోట ఆగాను. అక్కడ నా సోదరుడు గ్వాలియర్ సంస్థానంలో పనిచేస్తున్నాడు. అతనిని చూడడానికి వెళ్ళినప్పుడు అతనితో బల్వంత్ అనే అందమైన దృఢగాయుడైన యువకుడు కనిపించాడు. నేను ఆ యువకుని గురించి విచారించి అతనే నా కుమార్తెకు సరైన వరుడని నిర్ణయించి సంబంధం కుదుర్చుకొని వివాహం జరిపించాను. 1926లో నా భార్య మరణించింది. ఆ తర్వాత నా ఆరోగ్యం క్షీణించింది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని ఉండగా ఒకరోజు ఆ ఫోటో నుండి ఇకపై ఉద్యోగం చేయవద్దు అన్న కంఠధ్వని వినిపించింది. ఇలా వరుసగా 3 రోజులు ఆ ధ్వని వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో నేను కనుక్కోలేకపోయాను. నా స్నేహితుడైన డాక్టర్ పర్నేర్కర్ అది బాబా కంఠధ్వని అయి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ సంవత్సరమే అంటే 1926లో పదవి విరమణ చేసి పింఛన్ తీసుకున్నాను. ఒక అజ్ఞాత భక్తుడు సాయిసుధ పత్రికలో తన అనుభవాన్ని ఇలా చెప్తున్నాడు. శ్రీ సాయిబాబా గురించి చెప్పే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను నిస్సంశయంగా దైవభక్తి కలవాణ్ణి. నేను దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలను దర్శించాను. స్వతహాగా పేదలకు దాన ధర్మాలు చేసే స్వభావం కలవాణ్ణి. నేను ఎల్లప్పుడూ నా వకీలు స్నేహితునితో శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ముల జీవిత చరిత్రల గురించి చర్చిస్తూ ఉండేవాణ్ణి. అతను నా అభివృద్ధిని కాంక్షించేవాడు. అతను సాయి భక్తుడు అయినప్పటికీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ శ్రీ సాయిబాబాను గురించి నాకు చెప్పలేదు. 1/7/1939 మా మధ్య జరిగిన సంభాషణలో శ్రీ సాయిబాబా గురించి చెబుతూ వారు గొప్ప శక్తి కలవారని, జ్ఞాని, దయామయులని, ఈ మానవాళిని ఉద్ధరించడానికే అవతరించారని చెప్పాడు. నేను సాయిబాబా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఆ విషయం నా భార్యతో చెప్పాను. అదే రోజు రాత్రి సాయిబాబా నా కలలో కనిపించారు. నా భార్య చాలా కాలం నుండి కాళ్లపై లేచిన కురుపులతో బాధపడుతూ ఉండేది. ఎన్నో మందులు, ఇంజక్షన్లు వాడాం, కానీ అవి పనిచేయలేదు. నేను బాబా ఊదిని ఆ కురుపులపై పూజమని చెప్పాను. ఆమె రోజు ఊది రాస్తూ వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న ఊది చాలా తక్కువ. ఒకరోజు నా భార్య బాబాను తలుచుకుని ఇంట్లో ఉన్న ఊది అయిపోయిందని చెప్పింది. మేము సెక్రటరీకి ఎటువంటి ఉత్తరం రాయకుండానే రాహతా నుండి పోస్టులో మాకు ఒక ఊది పొట్లం వచ్చింది. ఇది బాబా యొక్క లీలగా భావించాము. ఊది పూయడం ద్వారా క్రమంగా నా భార్య కాళ్ళకున్న గురువులన్నీ పూర్తిగా నయమయ్యాయి. అప్పటి నుండి మాకు బాబా పట్ల భక్తి విశ్వాసాలు అధికమయ్యాయి. మేము బాబాను పూజించడం మొదలుపెట్టిన తర్వాత మాకు ఎంతో ప్రశాంతత లభించింది. ఇంతటి అద్భుత శక్తులున్న శ్రీ సాయిబాబా సామాన్య సత్పురుషులు కాదని, భగవంతుడేనని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. 27/11/1939 రోజున శ్రీ సాయిబాబా భౌతికంగా వచ్చి నాకు తీర్థమివ్వాలని కోరుకున్నాను. అదే రాత్రి వారు భౌతిక రూపంలో కనిపించి బెల్లం కలిపిన తీర్థం ఇచ్చారు. నేను తీర్థాన్ని భక్తితో సేవించాను. మేము సాయిబాబాను నిత్యం ఇంటిలో పూజించడమే గాక మేము ఎక్కడికి వెళ్ళినా వారి ఫోటో మాతో పాటు తీసుకెళ్ళి అక్కడ పూజిస్తుంటాము. వారు మాకెన్నో విధాలుగా సహాయపడుతూనే ఉన్నారు. ఈ అనుభవాలన్నీ 1/7/1939 నుండి 31/12/1939 మధ్య కాలంలో జరిగినవి. నేను ఈ వివరాలన్నీ సాయిబాబా పేరుపై వ్రాస్తున్నాను. నేను చెప్పిన వాటిలో ఏవీ కల్పించినవి లేవు, అన్నీ వాస్తవాలే అని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ అప్పాజీ సుతార్, షిరిడి. 1929లో నేను షిరిడీలో ఉండగా నా కాలికి ఎగ్జిమా అంటే ఒక తరహా పొడ రోగము సోకి బాధపడ్డాను. దాని నివారణ కోసం 200 రూపాయలు ఖర్చు పెట్టి కోప్రగాం ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. శ్యామ కూడా మందులు ఇచ్చాడు, అయినా ఫలితం దక్కలేదు. చివరికి నాసిక్ హాస్పిటల్లో చేరాను.
కానీ కొంచెమైనా గుణం కనిపించలేదు. అక్కడున్న 8 రోజుల్లో ఒక రాత్రి బాబా కల్లో కనిపించి, షిరిడీ తిరిగి వెళ్ళు, పురాణ పఠనం చెయ్యి అన్నారు. ఎగ్జిమా బాధ వల్ల నాసిక్కి వచ్చాను కదా అని అన్నాను. దానికి బాబా, నా పురాణ పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు, నీకు నయం అవుతుంది అన్నారు. వారి ఆదేశం మేరకు షిరిడీ తిరిగి వచ్చాను. నేను షిరిడీకి వచ్చినప్పుడు విఠలరావు మరాఠీ అన్నతడు పారాయణ చేస్తున్నాడు. కానీ అతను ఏదో పనివై సిరివల్ అన్న చోటికి వెళ్ళవలసి వచ్చింది. నేను షిరిడీలో బస్సు దిగుతుండగా అదే బస్సులో ఎక్కడానికి వచ్చిన విఠలరావు నన్ను కలిశాడు. తాను అత్యవసరంగా సిరివల్ వెళ్ళవలసి ఉందని, తాను లేని సమయంలో బాబా సన్నిధిలో పారాయణ నిర్వహించే వాళ్ళెవరూ లేరని, నన్ను పోదీ నిర్వహించమని కోరి వెళ్ళిపోయాడు. నేను పారాయణం చేయనారంభించాను. జ్ఞానేశ్వరి, ఏక్నాథ్ భాగవతం, ఆధ్యాత్మిక రామాయణం మరియు దాబోళ్కు రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర బాబా సన్నిధిలో ప్రతిరోజు పారాయణం చేసి ఊది రాసుకునేవాణ్ణి. 7 రోజుల్లో నా చర్మ వ్యాధి పూర్తిగా నయమైంది. నాకు కలిగిన మరొక అనుభవం ఇది. షిరిడీకి చెందిన ముల్తాన్ పతే చంద్ మార్వాడికి నేను 350 రూపాయలు బాకీ పడ్డాను. 1932లో అతను డబ్బు రాబట్టుకోవడానికి నాపై కోర్టులో కేసు వేసి అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు. నేను చాలా భయపడ్డాను. ఒకరోజు బాబా నా కల్లో కనిపించి నన్ను, మరో 4 భక్తులను ఒకదాని తర్వాత ఒకటి గీతలోని పద్యాలను వల్లించమన్నారు. వరుసగా మేమందరం వల్లించాము. తర్వాత బాబా నన్ను నీకేం కావాలని అడిగారు. పతేచంద్ బాకీ నుండి నన్ను విముక్తుని చేయమని బాబాను కోరాను. అప్పు తీరిపోతుందని బాబా చెప్పారు. మరుసటి రోజు ఉదయం పతేచంద్ మా ఇంటికి వచ్చి తనకొక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగాడు. నేను అలా చేస్తే నా బాకీ పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాసిచ్చాడు. అంగీకారం మేరకు 1 నెలలో ఇల్లు కట్టించి ఇచ్చాను. అతను నా బాకీ పత్రాలన్నీ తిరిగి ఇచ్చేశాడు. వాటిని చింపి అవతల పారేశాను. ఇమాంబాయ్ చోటే ఖాన్, వయసు సుమారు 65 సంవత్సరాలు, వజాపూర్, ఔరంగాబాద్ జిల్లా. నేను మొట్టమొదట సాయిబాబాను గురించి 30 సంవత్సరాల క్రితం మహమ్మదీ సాధువైన దుర్వేన్ షా చెప్పగా విన్నాను. నాకు, మా మేనత్తకు, మా అత్తగారు కూడా మధ్య గల వివాదాల పరిష్కారం కోసం వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వటంతో నేను షిరిడీ వెళ్ళాను. అప్పుడు దీక్షిత్ వాడ 1910లో నిర్మిస్తున్నారు. నేను బాబాను గోండ్కర్ ఇంటి సమీపంలో దర్శించాను. బాబా నిలబడి ఉన్నారు. ఒక మహిళ వారి దర్శనం చేసుకుంటుంది. మద్రాసుకు చెందిన సాధువు విజయానంద స్వామి కూడా బాబా వద్ద నిలబడి ఉన్నాడు. నన్ను బాబా వెనక నిలబడి ఖురాన్ మొదటి అధ్యాయాన్ని వల్లించమని, వారి నుండి ఎటువంటి కానుకలు స్వీకరించవద్దని దుర్వేన్ షా నాకు సలహా ఇచ్చి ఉన్నాడు. అందుకని నేను బాబా వెనుకకు వెళ్ళి ఖురాన్లోని మొదటి అధ్యాయాన్ని వల్లించడానికి బిస్మిల్లా అని మొదలుపెట్టాను. బాబా ఒక్కసారిగా వెనుకకు తిరిగి కోపంతో, ఎవరు నువ్వు? నీవేదో నా అబ్బవైనట్లు నాన్నేదో అడగాలని ఎందుకు వచ్చావు అంటూ తిట్ల వర్షం కురిపించారు. నేను భీతిల్లిపోయాను. బాబా ఎప్పటి వలె అర్థం కాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీద్కి వెళ్ళారు. నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి మసీదు ముందు మండపంలో కూర్చున్నాను. బాబా అనుమతి ఇవ్వనందున మసీదులోనికి వెళ్ళలేక అలాగే 2 రోజులు వేచి ఉన్నాను. ఆ తర్వాత కాకాసాబ్ దీక్షిత్ కల్పించుకొని బాబా దగ్గరికి వెళ్ళి నన్ను ఉద్దేశించి, బాబా, వీరందరూ మీ బిడ్డలే కదా, వారిపై ఎందుకు కోపడతారు అని అడిగాడు. దానికి బాబా, ఏంటి వాడిని బిడ్డ అంటావా? వాడు ఒక గురువుని కొట్టి చంపాడు అన్నారు. బాబా చెప్పింది నిజమే. అప్పటికి 2 నెలల ముందు జరిగిన ఒక సంఘటన గురించి బాబా ప్రస్తావించారు. అంటే ఆ విషయం బాబాకు ఎవరూ చెప్పే అవకాశం లేదు. నేను మమల్దారు ఆఫీసులో నిజాం సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడిని. పోలీసులు తమ విచారణలో భాగంగా ఒక క్రైస్తవ మత గురువును ప్రశ్నిస్తున్నారు. నేను పోలీసులకు సహాయపడేందుకు వెళ్ళాను.
అతను సరైన సమాచారం ఇవ్వటం లేదని ఆగ్రహించి ఒక కర్రతో ఆ గురువుని గట్టిగా కొట్టాను. అతను రక్తం కక్కుకొని క్రింద పడి స్పృహ కోల్పోయాడు. నేను భయపడి ఈ విషయం మమల్దారుకు చెప్పాను. మమల్దారు నన్నెక్కడికైనా పారిపొమ్మని సలహా ఇచ్చాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి షిరిడీ వచ్చాను. నేను చేసిన దానికి విచారణ ఎదుర్కోవలసి వస్తుందన్న భయం కూడా బాబా దగ్గరికి రావటానికి గల మరో కారణము. కాకాసాహెబ్ బాబాతో మాట్లాడిన రోజు కూడా నేను బాబాకు భయపడి మసీదులోనికి వెళ్ళలేదు. ఆ తర్వాత 2-3 రోజులకు బడే బాబా కొడుకు కాసింబాయి, జోగు దీక్షితులు నన్ను మసీదులోనికి తీసుకెళ్లారు. నేను బాబాను దర్శించుకున్నాను. బాబా నా శిరస్సుపై హస్తాన్ని ఉంచి భయపడకు, భగవంతుడే యజమాని అన్నారు. తరువాత నేను 7 వారాల పాటు షిరిడీలో గడిపాను. బాబా ఒకరోజు నాతో, నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ భూమి తగాదా పరిష్కారం అవుతుంది, నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు అని ఆశీర్వదించారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా అత్తగారిపై కోర్టులో దావా వేశాను. ఈ కేసు 7 సంవత్సరాల పాటు నడిచి చివరికి నా భూములు నాకు స్వాధీనమయ్యాయి. రెండవ సందర్శనము. నేను బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు వారి అనుమతి అడిగాను. ఆ సమయంలో బాబా వద్ద మహల్సాపతి మావుసి ఉన్నారు. బాబా మావుసితో, జనం నా మాటలు వినరు, పోకిరి వెధవులు, చెప్పకుండానే వెళ్ళి బాధపడతారు, ముళ్ళు గుచ్చుకున్న గాయం వల్ల తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి నేను తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతించలేదు. నేను ఇల్లు చేరాలనే తొందరలో బాబా అనుమతి పొందకుండానే ఊరికి వచ్చేశాను. నేను తిరిగి వచ్చిన 2 రోజులకు మా అమ్మ కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి 9-10 రోజుల తర్వాత ఆమె మరణించింది. అప్పుడు బాబా మసీదులో మాంసితో, ముళ్ళు గుచ్చుకొని తల్లి మరణిస్తుంది అన్న మాటలు నా గురించి చెప్పనివేనని అర్థమైంది. 3వ సందర్శనం. మా అమ్మ చనిపోయిన 4వ రోజు షిరిడీ వెళ్ళాను. నాకు డబ్బు, ఉద్యోగం లేనందున నా ఆర్థిక పరిస్థితి నుండి విముక్తి కల్పిస్తారని తలచి బాబా దగ్గరికి వచ్చాను. నేను షిరిడీలో 34 రోజులు గడిపాను. ఒకరోజు నేను మసీదులో ఉన్నప్పుడు బాబా మావుసితో, ఊది తీసుకుని సెలవు తీసుకోవాలి అన్నారు. ఈ మాటలు నా గురించి మాట్లాడినవేనని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తికి సంబంధించిన మాటలు ఇంకొక వ్యక్తితో కానీ లేక భక్తి సందోహాన్ని సంబోధించింది కానీ చెప్తారు. బాబా మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. మరుసటి రోజు నేను బాబా వద్దకు వెళ్ళడంతోనే వారంతట వారే ఊది నా చేతిలో పెడితే, ఇంట్లో వాకిట్లో ముసలావిడ నిలబడి ఉంటుంది. ఆమె ఇచ్చింది తీసుకుని దాంతో కార్యం జరిపించాలి. అతిథులు వచ్చి ఉన్నారు, వారితో కలిసి విందు భోజనం చేయాలి అన్నారు. నాకు వారి మాటలు అర్థం కాలేదు. నేను ఇల్లు చేరింది మా అమ్మ చనిపోయిన 40వ రోజున. హిందువులు మాసికాలు జరిపించినట్లే మేము మండల క్రతువు జరిపించాలి. కీర్తిశేషులైన కాజీ గారి భార్య మా ఇంటి వాకిట్లో నిలబడి ఉంది. గుద్రాలైన ఆమెకు నాపై ప్రేమాభిమానాలున్నాయి. ఆమె నన్ను పరామర్శించి చేతిలో 50 రూపాయలు పెట్టి కార్యం జరిపించమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కార్యానికి మా 4 అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వీళ్ళేనని గ్రహించాను. కాశీ గారి భార్య ఇచ్చిన డబ్బుతో మండల క్రతువు సజావుగా జరిపించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. తదుపరి 4వ సందర్శనం. నెల రోజుల తర్వాత నేను తిరిగి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బాబా నాతో, గులాబు మీ ఇంటికి వచ్చింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య మగపిల్లవాడిని
ప్రసవించి ఉంది. బాబా చెప్పిన గులాబ్ ఈ బిడ్డ గురించేనని తలచి వాడికి గులాబ్ అని పేరు పెట్టాను. తదుపరి సందర్శనాలు. ఒకసారి షిరిడి వెళ్ళి బాబాను దర్శించి తిరిగి వెళ్ళేందుకు అనుమతి కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. ప్రజలు బయటికి వెళ్ళకూడదు, వెళ్తే తుఫాన్లు వస్తాయి, అగ్నిగోళాలు వర్షిస్తాయి, అనేక విపత్తులు వస్తాయి, అనేక విపత్తులు సంభవిస్తాయి అని బాబా అన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినవో నాకు అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండానే షిరిడి విడిచాను. పరుగులాంటి నడకతో ప్రయాణించాను. నేను ఎంత త్వరగా నడిచానంటే 2 గంటలలో షిరిడి 12 మైళ్ళ దూరంలో ఉన్న వారీ నది చేరాను. అప్పుడు సమయం సాయంత్రం 5:30 గంటలు. నది ఒడ్డునే ప్రయాణిస్తూ సురలా గ్రామం చేరేసరికి సూర్యాస్తమం అయ్యింది. ఆ గ్రామ పటేలు నన్ను వెళ్ళవద్దని, ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, అప్పుడు ప్రయాణం సాగిస్తే అవస్థల పాలవుతానని హెచ్చరించాడు. కానీ నేను ఇక్కడికి మా ఊరు 4 మైళ్ళే కదా, వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరాను. మరి 3 మైళ్ళు నడిచేసరికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలయ్యింది. నా ముందున్న ఒక పెద్ద రావి చెట్టుపై పిడుగుపడి చెట్టు 2గా చీలి మండసాగింది. పిడుగు పడినప్పుడు మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసింది. ఆ కాంతిని చూడలేక తల తిప్పుకున్నాను. నా వెనుక బాబా నిలబడి ఉన్నారు. వారి వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. నేను వారికి వంగి నమస్కరించాను. వారు అంతర్ధానమయ్యారు. నేను ముందుకు సాగిపోయాను. మా గ్రామానికి దగ్గరగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దాటితే గాని మా ఊరు చేరుకోలేము. నేను నది వద్దకు వచ్చి దాని లోతెంతో తెలుసుకోకుండానే దానిలోనికి దిగాను. నీళ్లు మోకాళ్ళ లోతున్నాయి. నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాను. యథాలాపంగా వెనుతిరిగి చూసి భయభీతుడయ్యాను. నది వరదలో ఉంది. నీళ్లు నది 2 గట్ల పై వరకు చేరి పొంగి ప్రవహిస్తున్నాయి. నది లోతు కనీసం 20 అడుగులుంటుంది. నేను నదిని ఎలా దాటానా అని విసిపోయాను. తర్వాత క్షేమంగా ఇల్లు చేరాను. షిరిడీలో బాబా తుఫాన్లు వస్తున్నాయి, అగ్నిగోళాలు పడతాయి అన్న మాటలు నిజమయ్యాయి. 4 సంవత్సరాల క్రితం గులాబ్ వివాహం జరిపించడానికి నాకు డబ్బు అవసరమయ్యింది. నేను షిరిడీ వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కలలో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళితే లాభపడతానని చెప్పారు. వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాను. అక్కడకు లడ్కర్ అన్న అతడు వచ్చాడు. అతను మొలల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నివారణకు ఒక సాధువు చెప్పిన వైద్యం నాకు తెలుసునని అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణ అయ్యింది. అతను సంతోషంతో పూనాలో జరిగే గుర్రపు పందాలకు వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పనంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో నాకు 700 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ డబ్బు తీసుకొని వచ్చి గులాబ్ పెండ్లి జరిపించాను. షిరిడీలో 8 రోజులుండిన హరిద్వార్ బువ్వాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను షిరిడీ పొలిమేరల్లో నున్న సెలయేటిలో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టు పైకి వెళ్ళి వేచి ఉండేది. అతను స్నానం ముగించిన తర్వాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో బువా ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందో చెప్పమని బాబాను అర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటివాడను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. లా ఇల్లా ఇల్లిల్లాహ్ క్యా బడా దర్బారు హై, మున్షీజీతో అందాయి హై, సర్దార్ జీ చుతి హై, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా,
బాబా దేహ పరిత్యాగం చేయడానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పాబిల్లుతో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకొనిరా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మసీదులో తెర వెనుక కూర్చొని ఉన్నాను. నేను మెలకుగానే ఉన్నాను. రాత్రి 2 గంటల తర్వాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకు వచ్చింది. అది పడమర దిక్కునున్న నింబారు వద్ద కాసేపు నిలిచి తర్వాత పైకప్పుకెగిసి చిన్న భిన్నమై అసంఖ్యాకమైన తునకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరుమెట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకొని తల దించాను. నాతో ఉన్న అప్పాబిల్లు కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని దగ్గరికి వెళ్ళి వంచి ఉన్న తన మెడపై సటిక కొన ఉంచి అరబ్బిక్లో 10-15 నిమిషాల పాటు ఏదో ఉచ్చరించారు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమయ్యింది. బాబా ఉదయం అప్పాబిల్లు చేత 4 కోళ్లను తెప్పించి వాటి మాంసంతో వంటకం తయారు చేయించారు. మండపం దగ్గరున్న పొయ్యిపై బాబా పోలి తయారు చేశారు. తర్వాత బడే బాబా కొడుకు కాసింబాయి వచ్చాడు. బాబా అతనికి తాము చేసిన ఆహార పదార్థాన్ని కొంత ఇచ్చి, నీవు ఔరంగాబాద్ వెళ్ళి సంసిద్దీన్ మియాను దర్శించు, అతనికి ఈ 250 రూపాయలు ఇవ్వు, అక్కడ మౌలు కవాలి న్యాస్ జరిపించు అన్నారు. తర్వాత బన్నే మియా ఫకీర్ దగ్గరికి వెళ్ళి వారి మెడలో పూలమాల వేసి నౌదీన్ నో తారీఖ్ అల్లా మియానే అప్నా దునియా లేగయా మర్జీ అల్లాకి అని చెప్పు అంటూ కాసింకు 250 రూపాయలు ఒక సేమంతి పూలమాలను ఇచ్చారు. కాసిం తనకు ఆ ప్రదేశాలు కొత్త అని చెప్పాడు. బాబా నన్ను అతనికి తోడుగా వెళ్ళమన్నారు. నేను, కాసిము, అతని సేవకుడు అమీరు ముగ్గురం బయలుదేరి ఔరంగాబాద్ స్టేషన్కు మధ్యాహ్నం 3 గంటలకు చేరాము. నాకు ముందే తెలిసిన ఫకీర్ సంసిద్దీన్ మియా మా కొరకు స్టేషన్కు వచ్చాడు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన అతిథులెవరు అని అడిగాడు. మేము అతని ముందుకు వెళ్ళి నమస్కరించాము. బాబా సీడీలో మాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ సంసిద్దీన్ పొల్లుపోకుండా చెప్పి మమ్మల్ని కోటలోనున్న అతని ఇంటికి తీసుకువెళ్ళి మాకు భోజనం పెట్టాడు. మేము వారికి 250 రూపాయలు సమర్పించాము. అతను ఎంతో మందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ అంటే న్యాస్ చేసి తర్వాత మౌలు కవాలి జరిపించాడు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. నాకు బన్నేమియా ఇల్లు తెలియడంతో మరుసటి ఉదయం మేము అక్కడికి వెళ్ళాము. వారు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి కింద పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న అరబ్బులు బన్నేమియా దగ్గరికి వెళ్ళవద్దని, వెళ్తే కోపడతారని చెప్పారు. దాదాపు 1 గంట సేపు వేచి ఉన్న తర్వాత మౌలు అంటే దేవుణ్ణి స్తుతిస్తూ పాడే పాటలు, కవాలి అంటే తబలా వాయిస్తూ సాధువుల గురించి పాడే పాటలు, న్యాస్ అంటే అన్న సంతర్పణ. 1 గంట సేపు వేచి ఉన్న తర్వాత నేను ధైర్యం తెచ్చుకొని వారిని సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బన్నేమియా ఎత్తి ఉన్న చేతిని కిందికి దించారు. నేను బాబా చెప్పమన్న మాటలు వల్లించాను. అప్పుడు బన్నేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తర్వాత వారి దగ్గర సెలవు తీసుకొని తిరిగి వచ్చాము. ఇది జరిగిన 4 నెలల తర్వాత 9వ నెల 9వ తారీఖున అంటే విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు. మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్ వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్లాకు బోధించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అశ్వ సైనికుడు. అతను ఒకరోజు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తను తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అతనిని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతడి దళం ముందుకు వెళుతుందని, అందువల్ల అక్కడ ఆగిపోవడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊది పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే,
గొయ్యి రొవ్వు ఊది తిను అని. అతను ఊది తీసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్గాంలో శవాన్ని మోసుకుంటూ వెళుతున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతను గమ్యం చేరాడు. కానీ శవదృశ్యం మాత్రం అతన్ని వీడిపోలేదు. అంతేకాదు, అతడికి శవదృశ్యం కనపడిన రోజు తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడని రోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకి ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకుని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తరువాత బాబా ఆనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు దెవ్లాలీలో కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం పూనా కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదిర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒకరోజు తకియా వద్ద కూర్చుని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకు సన్యాసం అంటే పకీరి ఇవ్వమని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువు ఏదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిలిని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వాళ్ళ మాట్లాడుతూ అందరికీ సలహాలు ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలు ఏవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. ఇలా బలవంతంగా తెచ్చుకున్న పకీరి స్థితిలో 1.5 నెల గడిపాడు. ఆ తరువాత మసీది మండపం దగ్గర అబ్దుల్ ఖాదిర్ ఉన్నప్పుడు బాబా ఎదురుపడి లావ్ బలే ఇదర్ అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కీ వెళ్ళి అక్కడ బాబాజాన్ వేప చెట్టు ఆమె సమాధి ఉన్న చోట ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మదర్ అలీ ఒక కోజా. అతడిప్పుడు ఏవలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిర్ మదర్ అలీకి గురువు. అబ్దుల్ ఖాదిర్ ఇతర మహమ్మదీలతో కలిసి నమాజు అజర్ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపం దగ్గర తబోత్ నిర్మించమని బాబా ఆదేశించేవారు. దాని నిర్మాణానికి అయిన ఖర్చు కూడా వారే భరించేవారు. తబోత్ కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసం కిచిడి చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తరువాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా ఫత్యా చదవడం గాని ఇతరులచే చదివించడం గాని చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా కూడా వారితో కలిసి నమాజు చేసేవారు. బాబా దుని దగ్గర నిల్చుని నమాజు చేయడం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వల్ల మోకాళ్లపై కూర్చోవడం గాని బొంగడం గాని చేసేవారు కాదు. బాబా నాకు తెలిసిన 2 మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈ రోజు చనిపోతే ఎల్లుండికి 3వ రోజు. ఈ ఇల్లు, భూములు, ఆస్తులు వల్ల మనకి ఏమి ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అతని ఇంటిని, ఆస్తిని వాళ్ళకి వదిలేసి విరాగి అయి వీధుల వెంబడి తిరగడం ప్రారంభించాడు. రాత్రిళ్ళు సమాధుల వద్ద ఏదో గొణుకుకుంటూ గడిపేవారు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక పస్తూ ఉండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తరువాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెళుతుంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. నేను వెళుతున్నది పగటిపూటే కాబట్టి అతని మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్ళాను. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. మా ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీల వర్తకుడు ఒకడు ఉండేవాడు. ఒకసారి అతడు అబ్దుల్లాను ఎందుకు ఇలా భార్యాబిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు అని అడిగాడు.
అందుకు అబ్దుల్లా, నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. అబ్బాసేట్, తెలుసుకునేదేముంది, ఇది నిజంగా పిచ్చే అన్నాడు. అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్పై విసురుతున్నట్లు, నువ్వు అలాగే అయిపో అన్నాడు. దీనితో అబ్బాసేట్ భార్యాబిడ్డలను, వ్యాపారాన్ని అన్నింటినీ విడిచిపెట్టి ఇప్పటికీ వీధుల వెంబడి తిరుగుతున్నాడు. భోపాల్లో ఫర్హద్ బెహర్ అన్వర్ ఖాన్ అను ముస్లిం ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతను చావడిలో 12 నెలలు నివసించాడు. తరువాత బాబా అతనికి ఖురాన్ మొదటి అధ్యాయంలోనున్న మంత్రాన్ని, అది నాకు తెలుసు, 101 మార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తరువాత దౌద్ వల్లించమన్నారు. బాబా అతడికి పేడ ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాదుకు పంపారు. అన్వర్ ఖాన్ షిరిడీ నుండి బొంబాయి వెళ్ళగానే హాజీ కాసిం అనునతడు ప్రయాణపు ఖర్చులిచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఔరంగాబాద్ సమీపంలోని కనాడ్కు చెందిన హిడాబేగ్ అనునతడు షిరిడీ వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అప్పుడు ఢిల్లీకి చెందిన మౌల్వీ యాకూబ్ కూడా షిరిడీలో ఉన్నాడు. అతను రాత్రి కానీ పగలు కానీ మండపంలో కూర్చొని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా హిడాబేగ్తో, నువ్వు ఇక్కడ ఉండవద్దు, కనాడ్ ఔరంగాబాద్ దగ్గర ఉన్న కంటోన్మెంట్కు వెళ్ళు, నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో, అక్కడ కూర్చొని దొరికింది తిను అన్నారు. అతను అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతడిని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కనాడ్ 70 మైళ్ళ దూరంలో ఉంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి అతన్ని చూసి వచ్చాను. అతడు మౌనంగా కూర్చొని ఉన్నాడు. నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూశాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతనికి మతి చెలించి వింతగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. నేవాసా నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకుని వెళ్ళడానికి షిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను, మాధవ్ ప్లస్సే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో మాధవ్, లే, నేను లఘుశంక తీర్చుకోవాలి అని మాధవ్ని లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటుకు పక్కనే ఒక గుంటలో నీళ్లున్నాయి. అది సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండడానికి గల కారణం రాత్రి వినబడిన బాబా మాటలే తప్ప మరో వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. బాబా తమ గురువు ఎవరైనది చెప్పగా నేనెప్పుడూ వినలేదు. నేను గమనించిన ఆసక్తి గొలిపే 3 వింత సంఘటనల గూర్చి వివరిస్తాను. 1. అహ్మద్నగర్కు చెందిన అన్వర్ ఖాన్ ఖాజీ తేలీకాకూట్లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం బాబా దగ్గరికి వచ్చి అభ్యర్థించాడు. బాబా, మసీదు నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు. తనకు కావలసిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబారు కింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది. దానిని త్రవ్వి తీసుకొని మసీదును నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్నగర్ వెళ్ళి నింబార్ వద్ద త్రవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించి తిరిగి షిరిడీ వచ్చి తకియా వద్ద నేను ఇతరులు కూర్చొని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను.
అప్పుడు వారు మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చొని ఉన్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. కాదేశ్లోని జలగాంలోనున్న మీరాన్కు చెందిన మద్దూషా ఫకీరు 27 సంవత్సరముల క్రితం షిరిడీ వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతడి అవసరమేమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా శోకించేవాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాబూ సాహెబ్ జోగ్తో చెప్పారు. జోగ్ 700 రూపాయల వెండి నాణ్యాలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాం లక్ష్మణ్ బాలాభార్కర్ షింపి అను ఇద్దరు బాలురను బాబా పిలిచి ఆ డబ్బును మండపం దగ్గరున్న ఉన్న ఫకీరుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులో 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఫకీరుకి ఇచ్చారు. ఫకీర్ తిరిగి బాబా దగ్గరకు వచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించాడు. అతను మరి 2-3 రోజులు ఏదో గొణుగుకుంటూ ఏడుస్తూ షిరిడీలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడీలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీరు బాబా నుండి ఊదీ తీసుకొని వారు అనుమతితో వెళ్ళిపోయాడు. అతను నూంగాం సమీపంలో నడిచి వెళుతున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దారుగా పనిచేస్తున్న ఐరన్ షా అను పార్సీ మతస్థుడు టాంగా నుండి దిగి ఫకీరును పలకరించాడు. ముందు ఫకీరుకు ఆహారం పెట్టి తరువాత 200 రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడిగాడు. తర్వాత ఐరన్ షా షిరిడీ వచ్చి తాచా పాటిల్ ఇంటికి వెళ్ళి అక్కడున్న వారందరితో తను అనుభవాన్ని ఇలా వర్ణించాడు. అతనికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతడిని టాంగాలో షిరిడీ రమ్మని, నూంగాం పరిసరాల్లో పులితోలు చంకన పెట్టుకుని నడిచి వస్తున్న ఫకీర్ ఒకడు ఎదురుపడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ముందు ఆహారం పెట్టి తరువాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్టు చెప్పాడు. అందువల్ల అతను ఆహారం డబ్బు తీసుకొని టాంగాలో వచ్చి వాటిని ఫకీరుకు ఇచ్చాడు. ఆ ఐరన్ షా ఇప్పుడు లేడు, మరణించాడు. నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ అను గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడీ వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4000 రూపాయలు కానీ 5000 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని మర్రి చెట్టు క్రింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణ్యాలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి కడుక్కొనేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణ్యాలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దానిని లేపలేకపోయాడు. దాంతో అతను చావడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె మాయమవటంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయీకి చెందిన గణుకాడు అతడు తీసుకుని వెళ్ళిపోయాడని, ఇక తానేమీ చెయ్యలేనని బాబా చెప్పారు. ఆ గణుకాడు ఇప్పుడు ధనవంతుడు. లాసూరుకు చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుదిరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ ఎంవి సహస్రబుద్ధి, సివిల్ ఇంజనీర్, పల్టాన్ షుగర్ వర్క్స్, వయసు 41 సంవత్సరములు, బ్రాహ్మణుడు. తండ్రి విష్ణు, పల్టన్, సతారా జిల్లా. 1931లో నియంగాం షిరిడీ నీటిపారుదల డ్రైనేజీ పథకం క్రింద నాకు మంజూరైన కాంట్రాక్ట్ తీసుకోవడానికి రహతా వెళ్ళాను. అక్కడ బాబాను గురించి తెలుసుకుని షిరిడీ వెళ్ళి ఆరతికి హాజరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడనయ్యాను. ఆ తరువాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్లను నియమించి డ్రైనేజ్ కొట్టాలను వేయడానికి మట్టి తవ్విస్తున్నాను. మధ్యాహ్నం ఒక చెట్టు కింద కాలువగట్టుపై పడుకొని నిద్రిస్తుండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా
ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోనే బాబా, లే, పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు పూడుకుపోతున్నాడు, వెళ్ళి వెంటనే అతనిని బయటికి తీ అన్నారు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంటబెట్టుకుని అక్కడికి 2 మైళ్ళ దూరంలోనున్న ప్రమాద స్థలానికి సైకిల్పై వెళ్ళాను. బాబా చెప్పినట్లు తవ్వుతున్న కదకంపై నుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు పూడుకుపోయారు. మేము వెంటనే ఆ మట్టినంతా వెలికితీసి కూలీలను లేవదీశాము. పూడుకొనిపోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒకతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతని నోరు, ముక్కుల నుండి రక్తం స్రవిస్తుంది, కళ్ళు ఉబికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతనిని బండిలో వేసుకుని అతనింటికి తీసుకెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించకుంటే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించడం, చాలామంది గాయపడటం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణా కమిటీ ముందు దోషిగా నిలబడి ఎన్నో చిక్కులను ఎదుర్కోవలసి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తరువాత కలెక్టరు ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకు ఎలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయము. 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి షిరిడి సంస్థాన కమిటీ వారు నా కోసం షిరిడిలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అనే కుతూహలంతో షిరిడి వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన శ్రీ ఎన్డి నెవాల్కర్కు నేను నీంగాం కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతనిని కలిశాను. అతను నాకు సభామండపాన్ని నిర్మించే పని అప్పగించాడు. అప్పుడు షిరిడిలో ఉన్న సభామండపం నేను నిర్మించినదే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. 1936లో మా అమ్మ అస్వస్థగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ పూనాలో చేయించడం మంచిది, కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నందున మేముంటున్న వాయిలోనే సతారా జిల్లా ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కలలో కనిపించి ఆపరేషన్ వాయిలో జరిపించవద్దని పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకుని వెళ్ళి సుసున్ ఆసుపత్రిలో డాక్టర్ ఘర్పురేతో ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ విజయవంతమై ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను ఈ మధ్యనే సాయి సంస్థాన కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులని నిదర్శనం లభించింది. నేను పల్టన్లో ఉన్నప్పుడు నాకు కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాలులో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహం చుట్టూ పాలవెల్లి కట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలో కూర్చొని ఉన్న సాయిబాబా శరీరంలోకి వెళ్తున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడీ సంస్థాన్ వారికి జాబు రాశాను. నాకు కల వచ్చిన రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించినది లేనిది తెలపమని కోరాను. సంస్థాన్ వారు పూజ నిర్వహించినట్లు జవాబిచ్చారు. దీనిని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామిని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేనొక శ్రోత్రియ బ్రాహ్మణుణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాడిని. అందువల్ల ముస్లింలు, కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడే వారిని కాదు. ఒకసారి బాబా నా కలలో కనిపించి అస్పృశ్యతను పాటించడం తప్పని హితవు పలికారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ భాస్కర్ సదాశివ్ శాతం, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హిందూ మరాఠా, లామింగ్టన్ రోడ్డు, బొంబాయి.
నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నాగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడీ వెళతానని చెప్పాను, కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గాం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాము. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిరిడీ నుండి ఊదీ ప్రసాదము పంపమని కోరగా శ్రీ సగుణ్మేర్ నాయక్ నాకు ప్రసాదము ఊది రెండూ పంపాడు, కానీ నాకు ప్రసాదము మాత్రమే అందింది. తరువాత 28/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడీ వెళ్ళమని చెప్పాడు. నేను నా కుమారుడు క్రిందటి రామనవమికి షిరిడీకి వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దాదర్లో ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నట్లు, లామింగ్టన్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశమే లేదు. 28/4/1940న నేను అప్పీల్ చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని లామింగ్టన్ రోడ్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రావడానికి 2 నెలల ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి గుండా వెలువడింది. నేను తీర్చవలసిన కొన్ని బాకీలు ఉండేవి. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా నాకు డబ్బు అందేలా చేయడంతో నా బాకీలన్నీ తీరి నాకు కావలసినవన్నీ సమకూరాయి. ఇటువంటి సుఖ సంతోషాలు ప్రసాదించమనే నేను బాబాను ప్రార్థించాను. సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణం. ఉపోద్ఘాతము. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్య పారాయణము చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యగు శ్రీ L.R. పాంగాకర్ అభిప్రాయం ప్రకారం ఈ 2 అవతారములు 14-15 శతాబ్దములలో వెలిసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు గారు, తుట్టతుడక అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమందు 53వ అధ్యాయములలో సరస్వతీ గంగాధరుడెట్లు వర్ణించెనో అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్ హేమాడ్ పంతు అనువారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథమును వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును. పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురుచరిత్రను వ్రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల
మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు. వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరచబడి ఉండుట చూడగలరు. శ్రీ గురుచరిత్రము ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉంచే దానిని బోధపరచుటకు బహు కష్టము. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వారిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడెను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించాను. వారి ఆజ్ఞానుసారం అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసి ఉంచుకున్నాను. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీలా మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రను కొంచెం కొంచెంగా ప్రకటించాను. శ్రీ సాయి సచిత్రం ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికంగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపంగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథం నిజంగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమడ్ పంచే వ్రాయబడి ఉన్నట్లు ఉన్నది. కావున ఈ హేమడ్ పంతు ఎవరని పాఠకులకు అడగవచ్చును. అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి ఈ బిరుదును దాబోల్కర్కు కరుణించి ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి నొసంగిరో అను విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథ రచయితకు దాబోల్కర్ 1859వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేల్వే మహిమయందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కర్ తన ప్రాథమిక విద్యను స్వగ్రామం నందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా ఉండకుండుటచే వారు పై క్లాసులు చదువుటకు మానుకునిరి. అప్పట్లో ఉన్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మమల్తదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధి కుశలతను, సేవా నిరతిని చూచి మెచ్చుకుని తలాటీయను గ్రామోద్యోగిగా నియమించిరి. తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి. పిమ్మట మమల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని షాకాపూర్లో మమల్తదారిగా నియమింపబడిరి. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడిరి. వారచట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తరువాత ఆయన మొర్బాడు, ఆనంద్, బోషాదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులైరి. ఈ సంవత్సరం అందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనం చేయు భాగ్యము కలిగాను. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదీను విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు,
5 కుమార్తెలు ఉండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं आंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही मोन नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి